హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోక్ష ట్రెడ్స్ అండ్ ఆర్ట్. సో మా బొటిక్లో వచ్చేసరికి ఇవాళ చిన్న పాపకి మనం ప్యారెట్ డిజైన్తో వచ్చేసరికి పట్టు జాకెట్ అనేది బ్లౌజ్ కుడుతున్నామండి. సో జర్దోసి వర్క్ అనేది ఎలా కుట్టాలని చాలామంది అడుగుతున్నారు. సో అందులో మనకి వర్క్ అనేది రావట్లేదు, అది కుట్టేటప్పుడు సరిగ్గా ఉండట్లేదు, మేము కుట్టలేకపోతున్నాము, సో ఈ విధంగా అనేది వచ్చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. స్ప్రింగ్ టైంలో వచ్చేస్తుందని. సో మీకు ఎలాగ కుట్టాలో జర్దోసి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. సో ఇలాంటి జర్దోసి ప్యాకెట్ అనేది తీసుకోండి. సో ఇప్పుడు మనం ఇలాంటి లైన్ అనేది తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మనం టూ అంటే 2 డేస్ టైప్లో మనం తీసుకుంటాము. సో నేను ఇప్పుడు సింగిల్గా చూపిస్తున్నాను. ఫస్ట్ మనం జర్దోసి కుట్టాలంటే కూడా ఫస్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అలాగే మనం జర్దోసి కుట్టే నీడిల్ అనేది ఇలా స్మూత్నెస్ అనేది ఉండాలండి మెయిన్ అనేది. సో అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్దోసి కటింగ్ పర్ఫెక్ట్గా రాకపోతే కనుక మనకి జర్దోసి కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా అనేది రాదు. సో జర్దోసి కటింగ్ వచ్చేటప్పటికి మనం షార్ప్ ఎడ్జ్తో ఉన్న సిజర్ని తీసుకోవాలండి. ఈ కత్తెర కరెక్ట్గా మనము జర్దోసి కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ అవ్వకపోతే కనుక మనకి స్ప్రింగ్ టైప్లో వచ్చేస్తుంది. సో ఈ విధంగా కొంచెం ఈ విధంగా లైట్గా ఇలా సాగదీసినట్టుగా, కొంచెం ఎక్కువగా సాగదీయకూడదండి, గుర్తుపెట్టి లైట్గా ఇలా పట్టుకుని ఇప్పుడు మనకి ఎంతెంత కావాలనేది పీసెస్, నాకు ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కావాలి. సో నేను కరెక్ట్గా ఎడ్జ్ కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా. సో ఎడ్జ్ కరెక్ట్గా కట్ అవ్వకపోతే కనుక ఎలా ఈ విధంగా మనకి ఎడ్జ్ అనేది ఇలా ఈ విధంగా కనిపించాలండి. ఈ విధంగా కాకుండా ఎడ్జ్ అనేది ఎలా వస్తే పర్ఫెక్ట్గా ఉండదని అడుగుతారు కదా. సో ఈ విధంగా స్ప్రింగ్లో కనిపిస్తున్నట్టు, మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ విధంగా అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటే కనుక మనకి జర్దోసి వర్క్ అనేది రాదండి. ఎంత కుట్టాలనిపించినా మనకి ఎంత వచ్చినా కూడా ఒక్కొక్కసారి స్ప్రింగ్ అనేది ఊడిపోతుంది. సో అందుకని చెప్పి మనకి ఫస్ట్లో స్టార్టింగ్లోనే జర్దోసి కట్ అనేది బాగా కట్ చేసుకోవాలన్నమాట. నేను ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నాను కదండి చిన్న చిన్న పీసెస్ కింద. సో ఇప్పుడు ఇలా నేను పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న పీసెస్ని నీడిల్లోకి ఎక్కిస్తున్నానండి. సో ఈ విధంగా నేను ఎక్కించాక నేను ఆల్రెడీ ఇక్కడ కుట్టాను కదా జర్దోసిని, ఇప్పుడు ఇందులోకి లాక్కొని ఇప్పుడు ఇలా కుడుతున్నా. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఎలాగా కూడా మనకు అడ్డు అనేది పట్టదండి. సో మనం జర్దోసి కట్ చేసుకున్నప్పుడే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మన జర్దోసి కటింగ్లో కరెక్ట్గా రాకపోతే కనుక మనం ఎంత కుట్టాలని ట్రై చేసినా అది స్ప్రింగ్ టైప్లో ఊడిపోతుంది తప్ప మనకి పర్ఫెక్ట్గా అనేది రాదు. సో జర్దోసి అనేది ఒక్కసారి 2 సార్లు కుడితే రాదండి ఎవరికి కూడా. ప్రాక్టీసింగ్ అనేది లేకపోతే కనుక మనకు జర్దోసి అనేది సరిగ్గా కుట్టలేము కూడా. సో ఎప్పుడు కూడా మనకు వచ్చేంత వరకు కూడా ప్రాక్టీసింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ మనకు వచ్చినా కూడా ఒక్కొక్కసారి అది పోతుందండి, సరిగ్గా కుట్టలేము కూడా జర్దోసి అనేది. సో ఇది చాలా సెన్సిటివ్ వర్క్ అనమాట. సో జర్దోసి కుట్టేటప్పుడు గుర్తుపెట్టుకొని మనం స్టార్టింగ్లోనే పర్ఫెక్ట్గా చేయాలి. అంటే స్టార్టింగ్ పర్ఫెక్ట్ అంటే మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. నీడిల్ కూడా పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం జర్దోసి వర్క్ అనేది రాదు. ఇది మాత్రం 2 విషయాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వర్క్లు కుట్టేటప్పుడు మాత్రం మనకి పర్ఫెక్ట్గా కుట్టాలంటే కూడా మనకి ముందే స్టార్టింగ్ పాయింట్నే పట్టుకోవాలి తప్ప మన ఎండింగ్ పాయింట్లో కుట్టేటప్పుడు రావట్లేదు అని ఆలోచించడం తప్పది. మన స్టార్టింగ్ పాయింట్లోనే కరెక్ట్గా చేసామంటే కనుక మనకి ఎండింగ్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేవి మీకు కావాలంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ఉంటుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నేను ఇంకా అప్లోడ్ చేయడం కూడా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని చెప్పి నేను అప్లోడ్ చేయడం కూడా లేట్ అవుతుంది. సో మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను ఇంకా మంచి మంచి కంటెంట్ తోటి మంచి మంచి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తానండి. సో మన దగ్గర మగ్గం వర్క్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైనా చేయించుకోవాలి, మగ్గం వర్క్ క్లాసెస్ స్టార్ట్ చేయించుకోవాలంటే ఆఫ్లైన్ వాళ్ళకైనా లేదంటే ఆన్లైన్ వాళ్ళకి కూడా మేము నేర్పించడానికి రెడీగా ఉన్నామండి. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో మాకు మెన్షన్ చేయండి, మేము అయితే కనుక వాళ్ళకి కాంటాక్ట్ అవుతాము. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.